ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను ఈరోజు బాధ్యత తీసుకున్నానండి. అయితే అమరావతి రాజధాని అనేది ఈ రాష్ట్రానికి లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో కళ్ళకన్నారు. దాన్ని బ్రహ్మాండంగా చేస్తామని అనుకున్నట్టు 2014-19 దాకా దాని డిజైన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా చేసాం. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతుందని ఏమీ చేయలేదు. ఆ రోజు డిజైన్ చేసిన రాజధాని ప్రపంచంలో ఉన్న టాప్ 5లో ఒక రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో సింగపూర్ వాళ్ళ డిజైన్ చేయించాము. లండన్ నార్మల్ ఫాస్ట్ వాళ్ళ దగ్గర బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. దానికి తగ్గట్టుగానే టెండర్లు ఇచ్చాము. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అయితే ఈ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని కంప్లీట్గా నిర్వహణ చేసేసి పూర్తిగా వదిలేసింది. అయితే మళ్ళీ వాటిలన్నీ గురించి చేయడానికి ఈరోజు అధికారులతో డిస్కషన్ మొదలుపెట్టాను. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకే టెండర్లు ఇవ్వచ్చా, అంటే రీటెండర్లు ఇవ్వాలా, ఎలా అనేది టెక్నికల్గాను లీగల్గాను అవన్నీ పరిశీలి చేసి ముందుకు పోయి ఏదైతే రైతులు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఈ అమరావతి రాజధాని నిర్మించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మొదలవచ్చని మీరు అనుకుంటున్నారు? రేపు ఎల్లుండో సీఎం దగ్గర కూర్చొని డిస్కస్ చేసి, అంటే ఇప్పుడు టెంటేటివ్గా వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం ఒక 21 డేస్లో ఒక 100 అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయగలమని. ఎందుకంటే ఆల్రెడీ వాటిలో సచివాలయాలు ఉన్నాయి, వాటికి వేరే చూపించి వేరే ప్లేస్లో పెట్టి తీసుకోవాలా. అంతేగాని మనం చేసిన టేబుల్స్ అన్నీ కూడా లేవు. అవన్నీ కూడా చేయడానికి ఒక 21 డేస్ టైం కావాలన్నారు. అంతేకాకుండా అంతకుముందు ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చున్నాము. దాని విషయం వల్ల వాళ్ళకి టెండర్ ఇవ్వటం ఎన్ని ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఒక 21 డేస్ సుమారుగా అనుకుంటున్నా, లేదా ఒక 10 రోజులు అటు ఇటు కావచ్చు. దాంట్లో ఒక 100 స్టార్ట్ చేస్తాం. మరొక నెల టైం తీసుకొని మిగతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. పైన ఎమ్మెల్యే క్వార్టర్స్లు, ఎమ్మెల్సీ క్వార్టర్స్లు, జడ్జీల క్వార్టర్స్లు ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ల క్వార్టర్స్లు మరలా అది ఎప్పటి నుంచి పనులు మొదలు పెడతారు? అంటే ఆల్మోస్ట్ ఆ క్వార్టర్స్ 90%, 80% అయినాయండి. మిగతా వరకు తక్కువ టైంలో అవుతుంది. కానీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే టెండర్స్ అంటే అదే వాళ్ళకే ఇవ్వటమా, లేదంటే ఆ కాంట్రాక్ట్లు మళ్ళీ వేరే వాడికి కలిసి లీగల్గాను టెక్నికల్గా చూసుకొని దాని ప్రకారం ముందుకు పోవటం జరుగుతుంది. ఒక 10 రోజుల్లో అధికారులతో డిస్కస్ చేసి ఏది ఏ రోజు చేయేది అనేది క్లియర్ కట్గా ప్రజలకి, రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.